నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అలంకరి జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకరి జ్యువెలర్స్ లో విక్టోరియా లాకెట్స్ అండి. సో జనరల్ గా ఇప్పుడు లాకెట్స్ అనేవి ప్రస్తుతానికి మార్కెట్ లో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి. సో హెవీగా కాకుండా ఏదైనా సింపుల్ శారీ పైనకి మనం ఏదైనా క్యారీ చేసుకోవాలి గోల్డ్ లో డిఫరెంట్ గా అనుకున్నప్పుడు ఈ విక్టోరియా అవి ఏవైతే ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపిస్తున్నాను ఇవి ప్రస్తుతానికి చాలా ట్రెండీగా అండ్ డిఫరెంట్ కలెక్షన్ అండి. విక్టోరియా అనేసరికి మీరు రెగ్యులర్ గా చూసేటువంటి కలెక్షన్స్ వేరే ఉండొచ్చు, బట్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెరైటీస్ కంప్లీట్ డిఫరెంట్ వెరైటీస్, ట్రెండీగా డిఫరెంట్ గా ఉన్నటువంటి వెరైటీస్ నేను ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తున్నానండి. అండ్ ఎపిసోడ్ లో చూపిస్తున్నటువంటి కలెక్షన్స్ కూడా లిమిటెడ్ వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను. అదే మీరు మన షోరూమ్ కి విజిట్ చేస్తే దీంట్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి, మీకు కలర్ షేడ్స్ కానీ లేకపోతే వర్క్ ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ స్పెషల్ గా అలంకరి జ్యువెలర్స్ అంటేనే డిజైన్ డీటెయిలింగ్ అండి. మీరు ఏ ఒక్క చిన్న ఐటమ్ తీసుకున్నా ఎంత తక్కువ గోల్డ్ లో కావాలనుకున్నా కూడా మనకి డిజైన్ డీటెయిలింగ్ అనేది చాలా ప్రాపర్ గా ఉంటుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించబోయే కలెక్షన్స్ కూడా విక్టోరియా పెండెంట్స్ అండి. మీరు బీట్స్ లో కానీ లాంగ్ చైన్స్ లో కానీ సింపుల్ గా చైన్స్ లో కానీ బ్లాక్ బీట్స్ లో కానీ దేంట్లో అయినా కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ కలెక్షన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాము. లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం పెండెంట్స్ చూస్తున్నామండి. ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్నటువంటి పెండెంట్స్ నేను చెప్పాను కదా, చైన్స్ లో కానీ లాంగ్ బీట్స్ లో కానీ బ్లాక్ బీట్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి పోల్కీస్ అండ్ సింగిల్ కట్ డైమండ్స్ లో డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్స్, రియల్ పోల్కీస్ అండ్ అలాగే ఎంబ్రెల్స్ కూడా దీంట్లో రియల్ ఎంబ్రెల్స్ తీసుకున్నాం. డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. సో మిడిల్ పార్ట్ లో ఏదైతే తీసుకుంటున్నామో మిడిల్ పార్ట్ లో బ్యూటిఫుల్ ఎంబ్రెల్ డ్రాప్ చేసుకుంటూ సైడ్స్ లో మొత్తం కూడా మనం సింగిల్ కట్ డైమండ్స్ అనేవి తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ లేయర్ లో ఏదైతే ఉందో పెద్ద పోల్కి ఫిక్సింగ్ ఇస్తూ సైడ్స్ లో మొత్తం కూడా మళ్ళీ మనం సింగిల్ కట్ డైమండ్ అనేది ఇస్తున్నాం. అండ్ కింద డ్రాపింగ్ ఒక డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఎంబ్రెల్ డ్రాపింగ్ ఇస్తూ సైడ్స్ లో మొత్తం కూడా డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి పోల్కీస్ అనేవి తీసుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్ ఫిక్సింగ్ తో తీసుకుంటున్నామండి. 3 లేయర్స్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 10.6 అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 8.6 లో అవైలబుల్ గా ఉంది. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు. ఎంక్వైరీ కోసం కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో పింక్ చేయండి 9160000905. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి రష్యన్ ఎంబ్రెల్ కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ పెండెంట్ అండి. విక్టోరియా కాన్సెప్ట్ లో పోల్కీస్ అండ్ అలాగే సింగిల్ కట్ డైమండ్స్ తో డిజైన్ చేసుకున్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్. ఈ పెండెంట్ లో ఎంబ్రెల్ చాలా స్పెషల్ అండి. దాంతో పాటు దీంట్లో ఇస్తున్నటువంటి పోల్కీస్ కూడా డిఫరెంట్ షేప్స్ లో తీసుకుంటున్నాము. అండ్ ఇది మనం గ్రాస్ వెయిట్ తీసుకుంటే 30.1 గ్రామ్, నెట్ వెయిట్ వచ్చేసరికి 15.7 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. పైన ఒక సౌత్ సీ పర్ల్ ఫిక్సింగ్ తీసుకొని సైడ్స్ లో మొత్తం కూడా మనకి సీజెట్స్, దాంట్లో పోల్కీస్ ఫిక్సింగ్ తీసుకుంటున్నాం. అండ్ మిడిల్ పార్ట్ లో కూడా పోల్కీ ఫిక్సింగ్ తీసుకొని సీజెట్స్ మొత్తం మిడిల్ పార్ట్ లో కూడా మనకి పోల్కి ఫిక్సింగ్స్ తీసుకొని అండ్ సరౌండింగ్స్ మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ డ్రాపింగ్ ఏదైతే ఇస్తున్నామో మనం ఏదైతే ఎంబ్రెల్ స్పెషల్ ఎంబ్రెల్ తీసుకున్నామో ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి సింగిల్ కట్ డైమండ్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ మనం ఏదైతే ఎంబ్రెల్ ఎంబోస్ చేసుకుంటున్నామో అండి సైడ్స్ లో కూడా మనకి ఎక్కువగా క్లమ్జీగా లేకుండా జస్ట్ ఎంబ్రెల్ ని హైలైట్ చేసుకుంటూ కింద సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్ ఇస్తూ బ్యూటిఫుల్ గా ఎంబోస్ చేస్తున్నటువంటి కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మనం నెక్ పీస్ చోకర్ స్టైల్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ ని బ్లాక్ బీట్స్ లో కానీ అలాగే మనకి పెద్ద ఎంబ్రెల్ బీట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనకి లాంగ్ బీట్స్ కలెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ఈ పెండెంట్ ని డ్రాప్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ లో డిజైన్ చేసుకున్నటువంటి స్పెషల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనకి రష్యన్ ఎంబ్రెల్ లోనే బ్యూటిఫుల్ కార్వింగ్ స్టోన్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం. చాలా చాలా డిఫరెంట్ లుక్ అండి. సింగిల్ కట్ డైమండ్ పోల్కీస్ అండ్ ఈ ఎంబ్రెల్ తో ఈ ఒక చిన్న బీట్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పెండెంట్ అనేది హైలైట్ అవుతుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. జస్ట్ మనం సింపుల్ గా శారీ కట్టుకొని ఇది ఒక చిన్న సింపుల్ చైన్, జస్ట్ లైట్ వెయిట్ చైన్ లో ఇది వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మనకి బ్లాక్ బీట్స్ లో వేసుకుంటే కూడా మంచి సింపుల్ క్లాసీ లుక్ వస్తుందండి. పైన అంతా కూడా మనకి పోల్కీస్ ఇస్తూ మిడిల్ పార్ట్ లో ఈ రష్యన్ ఎంబ్రెల్ తీసుకొని సైడ్స్ లో మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్ అండ్ కింద డ్రాపింగ్స్ లో కూడా మొత్తం సింగిల్ కట్ డైమండ్స్ ఇస్తూ పైన పోల్కీని హైలైటింగ్ గా చూపిస్తున్నాం. సో ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది కలెక్షన్. అండ్ వెయిట్ కూడా తీసుకుంటే 16.4 గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్, 10.4 గ్రామ్స్ వచ్చేసి నెట్ వెయిట్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ చూస్తున్నామండి. ఇది కూడా మనకి రష్యన్ ఎంబ్రెల్
స్టైల్లో డ్రాప్ షేప్లో అండ్ అలాగే రూబీతో హైలైట్ చేసుకున్నటువంటి కలెక్షన్. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వెయిట్స్ అన్నీ కూడా అండి, ఈరోజు ఎపిసోడ్లో నేను చెప్పినటువంటి వెయిట్స్ అన్నీ కూడా జస్ట్ మనకి పెండెంట్స్ వెయిట్స్ మాత్రమే. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 10.1లో ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 7.7లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే డ్రాపింగ్ తీసుకుంటున్నామో రూబీ అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం. పైన మనకి రూబీ వస్తుంది, రూబీ సరౌండింగ్స్ మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్స్ తీసుకుంటున్నాం. మిడిల్ పార్ట్లో ఫ్లవర్ తీసుకుంటున్నాం, ఫ్లవర్లో కూడా మనకి గోల్డ్, దాంతో పాటు డైమండ్స్, దాంతో పాటు పోల్కిన్ కూడా తీసుకుంటున్నాం. కింద డ్రాపింగ్ వచ్చేసరికి మనకి డ్రాప్ షేప్ లో ఉంటుంది అండ్ మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి సింగిల్ కట్ డైమండ్స్ అండ్ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి మనకి ఎంబ్రెల్ డ్రాపింగ్ అనేది తీసుకుంటున్నాం. సో చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి, లైట్ వెయిట్ లో ఉంది, సో మిస్ చేసుకోవద్దు. అండ్ వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 10 grams, నెట్ వెయిట్ వచ్చేసరికి 7.7 grams లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనకి యూనిసెక్స్ కి యూస్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది, డిఫరెంట్ కలెక్షన్. ఇది కూడా మనకి చాలా ట్రెండ్ అవుతున్నటువంటి వెరైటీ అండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఎంబోజింగ్ లుక్ లో తీసుకుంటున్నాము. సో ఇది మనకి ఏదైతే కింద షేప్ ఉందో ఇది వచ్చేసి మనకి టైగర్ నెయిల్స్ తో చేసినటువంటి కలెక్షన్, బ్యూటిఫుల్ పికాక్ క్రీపింగ్ తో కంప్లీట్ విక్టోరియా కలెక్షన్ లో సింగిల్ కట్ డైమండ్స్ తో అలాగే పోల్కీస్ తో డిజైన్ చేసుకున్నటువంటి బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ అమ్మవారిని మనం నక్షి రూపంలో బ్యూటిఫుల్ డిజైన్ తో ఎంబోజింగ్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నాం. ఈవెన్ లోటస్ కానీ అమ్మవారి జ్యువెలరీ కానీ చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి సింగిల్ కట్ డైమండ్స్ వస్తాయి అండ్ దానిపై నుంచి మొత్తం కూడా పోల్కీస్ అనేవి ఫిక్సింగ్ లో తీసుకుంటున్నాం. సైడ్ లో మ్యాంగో స్టైల్ తీసుకుంటున్నాం అండ్ కిందంతా కూడా ఫ్లవర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి టైగర్ నీల్స్, దానిపై నుంచి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ని సింగిల్ కట్ డైమండ్స్ లో తీసుకొని మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి హాఫ్ జుమ్ కానీ పోల్కీస్ తో, కింద వచ్చేసరికి పర్ల్స్ తో హైలైట్ చేసుకుంటున్నటువంటి కలెక్షన్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా ఉందండి, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనం వెయిట్ తీసుకుంటే గ్రాస్ వెయిట్ 27.1 grams, నెట్ వెయిట్ వచ్చేసి 23.2 grams లో అవైలబుల్ గా ఉంది. సో చూసారు కదండి, వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. నేను చెప్పినట్టు మల్టీపర్పస్ కి యూజ్ అయ్యే విధంగా ఈ కలెక్షన్స్ అనేవి డిజైన్ చేశాము అండ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. నేను చెప్పాను మీకు విక్టోరియా అనేసరికి మీకు రెగ్యులర్గా వచ్చేటువంటి కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో, ట్రెండీ కాన్సెప్ట్లో వెళ్తున్నామని, అవే కాన్సెప్ట్లో ఈరోజు ఎపిసోడ్లో నేను కలెక్షన్స్ చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. సో మీదే లేట్, మీరు వెంటనే అలంకృత్ జ్యువెలర్స్కి విజిట్ చేయండి. గోల్డ్ కొనాలి అని ఒక థాట్ ఎవరికైతే ఉంటుందో డెఫినెట్గా మీరు ఇక్కడికి విజిట్ చేస్తే 100% సాటిస్ఫై అవుతారండి. బయటతో కంపేర్ చేసుకుంటే మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది. హోప్ ఈరోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దిస్ ఇస్ జోలీ signing off for today. Tata, bye bye.